క్రమంగా ఆర్మేనియా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అత్యంత మిత్ర దేశమైంది. ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్యన గొడవలు జరుగుతుంటాయి. అజర్బైజాన్‌కి టర్కీ అండగా ఉంటుంది. ఆర్మేనియాకి రష్యా అండగా ఉంటుంది. ఆ రష్యా ఇప్పుడు ఆయుధాలు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ఆర్మేనియాలోని కొంత భూభాగాన్ని టర్కీ, అజర్బైజాన్ కలిపి ఆక్రమించినాయి. ఇంకా మిగతా భూభాగాన్ని ఆక్రమించుకోనీయకుండా చూడడంతో పాటుగా పూర్తి ఆయుధ సామాగ్రి కావాలని చెప్పి రష్యాని అడిగితే రష్యా భారత్‌ని కనుక్కోమంది. భారతదేశం ఇప్పటికే మిస్సైల్స్‌ని పంపించింది. అట్లాగే కొన్ని రకాల ఆయుధాలు పంపించింది. ఇప్పుడు మన సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్స్ ఇదివరకు మనం కొనుక్కున్నది రష్యా నుంచి కొనుక్కున్నటువంటి సుఖోయ్ 30లు మన దగ్గర ఇప్పుడు పాతబడిపోయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొత్తగా ఉంటాయి. ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య యుద్ధంలో ఇవి సరిపోతాయి. వాళ్ళు మనల్ని అడిగారు. మనం వాళ్ళకి అమ్ముతున్నాం. తద్వారా $3 బిలియన్ డీల్ ఇప్పుడు కుదిరింది భారతదేశానికి ఆర్మేనియాకి మధ్యన. తద్వారా ఏదైతే మనల్ని పద్దాకా విసిగించేటటువంటి అంటే మన కాశ్మీర్‌తో పాటుగా మన దేశంలో మైనారిటీ అప్పీస్‌మెంట్ రాజకీయాలు అక్కడి నుంచి టర్కీ ప్లస్ అజర్బైజాన్ చేస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళకి చెక్ పెట్టే అడుగులు ముందుకు పడ్డాయి.